శంకర్ దాదా అమ్మయ్యా ఇక్కడున్నావా? పగలంతా కాళ్ళు ఇడుచుకుంటూ లాటరీ టికెట్లు అమ్ముతావు, రాత్రికే నువ్వు మొదటిని ప్రశాంతంగా పడుకోవచ్చు కదా. సంపాదించిందంతా ఆ పిస్తోల్కి ఎందుకు దాదా తగలబెట్టడం? ప్రతీకారం ప్రశాంతత నాకెప్పుడు తినమస్తా. దాన్ని మర్చిపోయి 14 ఏళ్ళయింది. నేను బ్రతుకుతున్నది ఊపిరి పీలుస్తూ కాదురా, పగను పీలుస్తూ. నా బిడ్డల కంటే నన్ను 2 ఏళ్లు ముందుగా విడుదల చేసి నాకు పెద్ద శిక్ష వేశారా. వాళ్ళు విడుదల కాగానే నరమేధం తీసుకెళ్ళు. పంచండి. రాజు పారిపోతున్నాడు. రాజు ఆగు, పారిపోవద్దు, తప్పించుకుపోవడానికి ప్రయత్నం చేయొద్దు, ఆగు రాజు. Don't shoot. వెళ్ళండి, మీ పనులు చూసుకోండి, వెళ్ళండి. ఏమయ్యా రాజు, నువ్వు పరిగెడుతోంది మందు కోసం అని చెప్పొచ్చుగా. బుల్లెట్ తగిలితే ఏమయ్యేది? 2 కలిస్తే పుట్టే, 4 మోస్తే పోతా. నిజమేనయ్యా, కానీ మరీ అలా ఒళ్ళు తెలియకుండా కంగారు పడితే అలా? కంగారు గజేంద్ర మోక్షంలో ఏం చెప్పారు? ఏనుగుని మొసలి పట్టుకున్నప్పుడు దేవుడా కాపాడు అని పిలిస్తే కంగారులో భార్య చిరచెంగుతో సహా పరిగెత్తుకుంటూ వచ్చా అంట విష్ణుమూర్తి. ఇంత పొడు పుస్తకాలు చదువుకున్నా. అయితే ఇప్పుడు నువ్వు దేవుణ్ణి అంటావు. తేలుకాటికి పాము కాటికి మందేసే వాళ్లను డాక్టర్ అంటారేమో గాని జైల్లో నిన్ను ఖైదీ గారు అనరు, ఖైదీగాడే అంటారు. మాట్లాడింది చాలు, నోన్మై. ఏంట్రా మూసేది? ఎవరికి తెలియదురా మీ చరిత్ర? జైల్లో ఎవరిని అడిగినా చెబుతారా మీరెంత రౌడీలో, గూండాలో, స్మగ్లర్లో. నా మీద చెయ్యేస్తారా? ఏ నువ్వు రౌడీ కాదా, గూండావి కాదా, స్మగ్లరు కాదా? అయినా గూండాని గూండా అనక ఏమంటారు? హలో, గంగారాం సేట్ ని మాట్లాడుతున్నాను. బిజ్లీ, శంకర్ దాదా కొడుకు రాజు హవాలా కోసం నీ దగ్గరకు వస్తున్నాడు. వాడిని మాయ చేసి అక్కడే ఫినిష్ చేయి. ఇక్కడ హైదరాబాద్ లో నా ముఠాదే పై చేయి అవుతుంది. ఓకే, తెల్లవారేలోపు గోవా సముద్రంలో ఉంటాడు.
వెల్కమ్ వెల్కమ్. ఎదురుగా ఉన్న మెట్లకి పైకి రండి. ఆగండి, లెఫ్ట్కి వచ్చి రైట్కి తిరగండి. ఏయ్, నేను ఇక్కడికి వచ్చింది లెఫ్ట్కి తిరగడానికి రైట్కి తిరగడానికి కాదు. ఈ క్యాష్ ఇచ్చి డాలర్లు తీసుకెళ్ళడానికి వచ్చాను. కోపం ఎందుకు సార్? వ్యాపారానికి వచ్చిన వాళ్లకు విందు కనువిందు ఇవ్వడం మా ఆచారం. ఎదురుగా ఉన్న తలుపు తీసుకుని లోపలికి రండి. ఏ స్వర్గానికి వెళతావా, నరకానికి వెళతావా? మంచం మీద నీతో స్వర్గం, మంచం కింద నీ వాళ్ళతో నరకం. చావబోయే ముందు ఒక్కసారి నీ ఇష్ట దైవాన్ని తలుచుకో. అలాగే, కానీ నువ్వు ఒక గుండుతో చావరా, 2 గుళ్ళు ఒకసారి పెలితేనే చస్తావు అని దేవుడు నా కల్లో కనిపించి చెప్పాడు ఒకసారి. కనుక బ్రదర్, నేను కళ్ళు మూసుకుని 1 2 3 అంటాను, మీరిద్దరు ఒకేసారి టబీబులు పిలిచారు. చచ్చేవాడి ఆఖరి కోరిక తీర్చాలంటారు. షూట్ హిమ్. 1 2 3 చెప్పాలి కదా. 1 2 3. నా లైఫే అదో టైపు. నేరాలు చేయకుండానే నా మీద నిందలు పడుతుంటాయి. కనీసం ఈ నిందైనా నా మీద పడకుండా ఉండినా చూడు దేవుడా. ఆడదాన్ని నమ్ముకోవడమే నేను చేసిన పొరపాటు. ఈసారి కూడా శంకర్ దాదా ముఠాదే పై చెయ్యింది. శంకర్ దాదా